ఒక్కసారి గోంగూర పచ్చడి ఇలా చేయండి, ఎట్లా ఉన్నా ఎంత మంచిగా ఉంటుందో చూడండి. చేసినాక ఒకసారి నమ్మండి, ఇట్లా అయితే నమ్మరు కానీ అంత టేస్ట్ ఉంటుంది. ఏమేమి వేసానో అవన్నీ ఖచ్చితంగా వేయండి, అవి వేస్తేనే ఈ టేస్ట్ వస్తుంది. గోంగూరని అయితే ఫస్ట్ గిల్లుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేపుకొని ఇట్లా పచ్చిమిర్చి కూడా మంచిగా వేపుకోవాలి. కొద్దిగా 50% పచ్చిమిర్చి వేయాలి, ఆయిల్ వేయాలి కొంచెం. 50% పచ్చిమిర్చి వేగినాక నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎందుకంటే చాలా మంచిది హెల్త్కి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైనా దేనికైనా కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు అనేది కంపల్సరీ చట్నీలు వేసుకుంటే చాలా మంచిది. నేనైతే వేసాను, కొంచెం జీలకర్ర కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇట్లా గోంగూరలు వేస్తాను, కరివేపాకు అయితే. కరివేపాకు కూడా చాలా మంచిది హెల్త్కి. అన్నీ హెల్త్ అంటే మన హెల్త్ మంచిగా ఉంటేనే కదా ఏదైనా. అందుకే నేనైతే కొంచెం హెల్తీగా తినడానికైతే ట్రై చేద్దామని చూస్తా. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేయాలి. ఇంకా వేపినవన్నీ ఒక గిన్నెలో పెట్టిన ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు, జీలకర్ర అన్నీ వేసి వేపుకోవాలి. ఈలోపు గోంగూర కూడా ఉడికిద్ది. గోంగూరలో కూడా కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అన్నీ ఆయిల్ వేసి కాబట్టి పచ్చడి అయితే తాలింపు పెట్టలేదు. చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీ పట్టుకోవడమే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఫీవర్ వచ్చినా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా తినబుద్ధి అవుతుంది, అంత టేస్ట్ ఉంటుంది చట్నీ అయితే. మాదైతే ఎమ్మటే అయిపోయింది పచ్చడి, అంత బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. బాయ్.